హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన భారతీయ సాంప్రదాయ కళలో ఒకటి కాలం చెల్లని కళ, సంపద పూర్వీకుల సృజనాత్మకు అద్దం పట్టే కళ అదేనండి తోలుబొమ్మలాట. ఈ కళను మరింత దగ్గరగా చూసేందుకు ధర్మవరం నుండి నిమ్మలకుంట ప్రయాణమయ్యాము. ఈ చిన్న గ్రామం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తోలుబొమ్మల హబ్. నిమ్మలకుంట ఒక చిన్న గ్రామమైన ఇక్కడి చేతి వృత్తి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. పరంపరంగా వస్తున్న తోలుబొమ్మల తయారీ ఇక్కడ కుటుంబాల్లో పుట్టిన పిల్లలకే కాకుండా మన సంస్కృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి గర్వకారణం. తోలుబొమ్మలు ప్రధానంగా మేకతోలు లేదా గేదె తోలుతో ఉపయోగించి తయారు చేస్తారు. 3.5 మిల్లీమీటర్ల మందం కలిగిన తోలును తొలగించి దాన్ని నాజుకగా మార్చే పనిలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. తర్వాత రేఖా చిత్రాలు వేసి బొమ్మల రూపాన్ని కత్తిరిస్తారు. ప్రతి బొమ్మకు చలనానికి అనుగుణంగా భాగాలుగా విభజిస్తారు. అద్భుతమైన మిగులుగా అందం అందించేందుకు నైపుణ్యం అవసరం. ఒక రంగుల మాయాజలం మన ప్రాచీన కళారూపాలకి సహజ వర్ణ ద్రవ్యాలను ఉపయోగించి ఈ బొమ్మలకు జీవం పోసేవారు. ఇప్పుడు ఆధునిక పెయింట్లు వాడుతున్నా ఇవన్నీ తీరు మాత్రం అసలు తగ్గలేదు. తుది దశలో ఈ తోలు బొమ్మలను కదిలించేందుకు కడ్డీలను జత చేస్తారు. వెనుక నుండి దీపాల వెలుగులతో ప్రదర్శించేటప్పుడు ఇవి ప్రాణం పొంది మాట్లాడినట్టే కనిపిస్తాయి. ఇదే తోలు బొమ్మలాటకు ఉన్న మంత్రం. నేటి ఆధునిక కాలంలో ఈ కళకు ఆదరణ తగ్గుతున్న నిమ్మలకుంట కళాకారులు తమ నైపుణ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. కొత్త తరానికి ఈ కళను పరిచయం చేయడమే వారి ఆశయం. నిమ్మలకుంటకు ఒకసారి వచ్చి చూస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. మనం ఈ ప్రాచీన కళను ఆదరించాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇది కేవలం కళ కాదు, మన వారసత్వం. మన సాంప్రదాయ కళను కాపాడుకోవడం మన బాధ్యత. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అపురూప కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బై.